పెద్దల సభను గౌరవించే విధంగా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ ఎలక్షన్లో ఏదైతే లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉందో దాంట్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నామండి. వారు ఆదేశాల మేరకు, ఎందుకంటే రాజకీయాల్లో విలువలు శాశ్వతం అనే ఆలోచనతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే కూటమి అధికారంకి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజాస్వామ్య విలువలు కాపాడాలి అనే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని కూడా మీకు తెలియజేస్తున్నాం. అలాగే మీరు చూసే ఉంటారు, ఎప్పుడు కూడా విలువలు శాశ్వతం తప్ప రాజకీయాలు కాదు. గతంలో మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం శాశ్వతం అనే విధంగా ప్రతిపక్ష నేతల గొంతుకు నొక్కి అక్రమంగా వాళ్ళని అరెస్ట్ చేసి అనేక విధాలుగా వారు గెలిచినటువంటి తీరు మీరు చూశారు. అలా నియంత్ర పోకడలతో వెళ్తున్నటువంటి వ్యక్తులకి ప్రజలు బుద్ధి చెప్పేటటువంటి విషయం కూడా మీరు గత ఎలక్షన్లో చూశారని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చూశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రజాస్వామ్యానికి విలువిస్తూ మరి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. అలాగే పెద్దల సభ అనేసరికి మేధావులు అందరూ కూడా ఉంటారనే ఆలోచన గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి అందులో సంఖ్య లేదని, బలం లేదని ఆ సభనే రద్దు చేద్దామని ఆలోచన చేసినటువంటి వ్యక్తి ఈరోజు మేము అధికారం ఉంది కనుక క్యాంపు రాజకీయాల ద్వారా మాది గెలవాలనుకుంటే ఈజీగా గెలవచ్చు. కానీ అధికారం ఇచ్చింది ప్రజలు ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడపడానికి అనే ఆ విషయానికి విలువిస్తూ ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేయడం జరగట్లేదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అలాగే మాకు ప్రజల యొక్క అండ ఉంది, ప్రజల యొక్క ఆశీస్సులు ఉంది. ఈరోజు మేము ఒకసారి కానీ పోటీ చేయదలుచుకుంటే పిలిస్తే అందరూ వస్తారు. కానీ అది రాజకీయంలో ఆల్రెడీ వాటికి తెర లేకపోవద్దనే ఉద్దేశంతోనే ఈరోజు మేము ఇది విరమించుకుంటున్నామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పటికే చాలామంది ఒక మాట చెప్తున్నారు, ఈ మాట గమనించాల్సినటువంటి ఒక విషయం, చట్టసభల్లో ప్రతిపక్షం లేనటువంటి పరిస్థితి ఉంది, ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి పరిస్థితి అక్కడ ఉంది. కనుక అట్లీస్ట్ వీళ్ళకి కొంత సంఖ్య ఉంది కనుక అందులోనైనా సరే వాళ్ళు సక్రమంగా ఒక ప్రతిపక్ష పాత్ర పోషించాలనే ఆలోచన కూడా, ఎందుకంటే ప్రజాస్వామ్య విలువలు కాపాడాలనే ఉద్దేశంతో మరి ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ స్వచ్ఛందంగా ఈరోజు పోటీని విరమించుకోవడం అనేది నిజంగా చెప్పాలంటే ఒక విలువలకి, అంటే రాజకీయాల్లో విలువలకి ఇవ్వటంలో ఒక మైలురాయి వంటిదని చెప్పి మనందరం కూడా అనుకోవాలి. దీనికి ప్రత్యేకంగా ఇప్పుడే మన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీని గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఏ ఉద్దేశంలో మేమందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమం, అంటే ఈ పోటీలోని మేము పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాము అన్న విషయాన్ని కూడా క్లియర్గా చెప్పారు. అయితే లాస్ట్ ఇక్కడ ఈ సందర్భంలోని కొన్ని విషయాలు కూడా మీ అందరికీ కూడా గుర్తు చేయాలి. ఇదే ఎంపీటీసీ ఎలక్షన్స్ అప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు అధికారంలో ఉండి మేము ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఎంపీటీసీ ఎలక్షన్స్కి నామినేషన్ వేయటానికి కూడా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. నామినేషన్ పత్రాలని సంచుల్లో దాచుకొని చాలా భద్రంగా ఎవరు చూడకుండా, ఎవరైనా చూస్తే మమ్మల్ని కొడతారేమో, ఎవరైనా చూస్తే మా నామినేషన్ పేపర్లు చించేస్తారేమో భయంతో ఆ రోజుల్లోనే కూడా చావుకి ఎదురెళ్ళి చాలామంది కార్యకర్తలు ఎంపీటీసీల కింద, జడ్పీటీసీల కింద నామినేషన్లు వేశారు. ఆ రోజు అక్కడ ఇక్కడ లేదు, ప్రతి చోట కూడా దాడులు నిర్వహించారు. కనీసం నామినేషన్ వేయడానికి కూడా
మా కార్యకర్తల్ని ముందుకు రానివ్వకుండా భయభ్రాంతులకు గురి చేసిన సందర్భాన్ని కూడా ఈరోజు గుర్తు చేసుకోవాలి. ఆ సందర్భంలో గౌరవ చంద్రబాబు నాయుడు, ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నిర్ణయం తీసుకొని ఎంపీటీసీ ఎలక్షన్స్ని మేము బాయ్కాట్ చేసాం. ఆ రోజు లోకల్ ఎలక్షన్స్ మేము బాయ్కాట్ చేసాం. ఆ రోజు బాయ్కాట్ చేసిన తర్వాత మళ్ళా తిరిగి ఈరోజు ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో, ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పోటీ చేయడం అనేది నైతికత కాదు, అది విలువలకి విరుద్ధంగా ఉంటుంది అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. చాలా మంది బయటకు వచ్చి ఈరోజు ఏదేదో మాట్లాడుతున్నారు అనమాట. అంటే వీళ్ళకి ఏంటంటే వాపుకి బల్పుకి తేడా లేని వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉండటం కూడా మన దౌర్భాగ్యం. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఈరోజు మేమేదో భయపడిపోయాము, అలా భయపడిపోయాము, ఇలా భయపడిపోయాము అంటున్నారు. ఒక్కసారి చరిత్రను గుర్తు తెచ్చుకోండి. ఎన్నో సంవత్సరాలు కాదు, జస్ట్ ఒక్క సంవత్సరం, 2 నెలలు ముందుకెళ్ళండి, దానికి 1 సంవత్సరం ముందుకెళ్ళండి. మీరందరూ కూడా మాకు ప్రతిపక్ష హోదా కూడా తీయించేస్తాము, అటు నుంచి 3 వస్తే ఇటు నుంచి 3 వస్తాయి అని చెప్పేసి ప్రగల్భాలు పలికినప్పుడు 21 సీట్లని కూడా అందరూ కూడా గెలిచిన 23 సీట్లలో కూడా 4 మీరు లాక్కున్న తర్వాత కూడా మేము ఆ రోజు ధైర్యంగా నిలబడి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో 3 ఎమ్మెల్సీలను గెలుపొందిన పరిస్థితి కూడా మీకు గుర్తు చేయాలి. ఆ రోజు గెలుపొందినప్పుడు కూడా మేము ఉన్నది ప్రతిపక్షంలో, ప్రతిపక్ష హోదాలో ఉండి కూడా 3 ఎమ్మెల్సీ ఎలక్షన్లు గెలిపించుకున్నాం. అలాంటిది ఈరోజు 164 మ్యాండేట్ ఇచ్చి 2 నెలలు అయింది. ఇంకా 2 నెలల ముందే మేము గవర్నమెంట్ ఫామ్ చేసాం. ఈ రోజు నిజంగా క్యాంపు పెట్టాలి, క్యాంపు పెట్టుకోవాలనుకుంటే మీ క్యాంపులు మేము బదులుకొట్టలేమా? మేము క్యాంపులు పెట్టలేమా? మీకు తెలియదేమో, ఈ రోజుకి కూడా చాలా మంది ఎంపీటీసీలు ఎలక్షన్ అనేసరికి వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు చాలా మంది మాకు టచ్లోకి వచ్చారు. కానీ ఈరోజు గెలాలనుకుని మేము నిర్ణయించుకుంటే కనుక చాలా ఈజీగా మంచి మెజార్టీతో గెలిచే పరిస్థితి మాకుంది. కానీ ఈరోజు విలువలతో కూడా రాజకీయాలు చేయాలని విలువలు కలిగిన నాయకుడు, విలువలు కలిగిన పార్టీలు అందరూ కలిసి ఈరోజు నిర్ణయం తీసుకున్నాం ఈరోజు. కాబట్టి దయచేసి ఏం చెప్తున్నామంటే ఈరోజు ఇదేదో మేము ఇది బ్యాక్ స్టెప్ కాదు, ఆగామంతే. ఎందుకంటే విలువలకి గౌరవం ఇచ్చి, రాజకీయ విలువలకి గౌరవం ఇచ్చి ఆగిన పరిస్థితి ఇదంతా ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఇందాకే మన అధ్యక్షులు చెప్పారు, అసలు ఎమ్మెల్సీలే వద్దు, మండలిని రద్దు చేస్తామని చెప్పి ఆ రోజు ప్రకటించిన సంగతి కూడా ఈరోజు మీ అందరికీ కూడా గుర్తు చేయాలి. మరి ఎమ్మెల్సీలే వద్దు, ఎమ్మెల్సీలు రద్దు చేయాలి, మండలిని రద్దు చేయాలని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్కి ఎలాగ ఏ మొహం పెట్టుకొని నామినేషన్ వేయించారో మాకైతే అర్థం కాలేదు. ఆ రోజైతే మండలి వద్దు, ఆ రోజు మండలి ఎందుకు వద్దు? ఆ రోజు మండలిలోని మా తాలూకా టీడీపీ తాలూకా బలం ఎక్కువగా ఉంది కాబట్టి ఆ రోజు మండలి వద్దు, ఈ రోజు మండలి కావాలి. ఎందుకంటే ఈరోజు అసెంబ్లీలో వాళ్ళకి బలం లేదు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనైనా మండలిలో కూర్చోబెట్టి ఇబ్బంది పెడదామని ఉద్దేశం. కానీ ఒకటి, వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా మేము బిల్లు ఎలా పాస్ చేసుకోవాలో, ప్రజలకు ఎలా మంచి చేయాలో మా అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు మానాలి. ఇంకొకటి కూడా దయచేసి కోరుకుంటున్నా, సందర్భం కాకపోయినా చెప్పాలి. ఎందుకంటే ఎమ్మెల్సీలు అనేసరికి పెద్దల సభ, గౌరవ సభ, అలాంటి పెద్దల సభకి పెద్ద మనసు ఉన్న వాళ్ళు, అదేవిధంగా కొంచెం వ్యక్తిత్వం ఉన్న వాళ్ళని పంపించాలి. ఒకటి డ్రైవర్ని చంపినోడు ఒకడు ఎమ్మెల్సీ అనంతబాబు అని, నిన్న మొన్న ఎపిసోడ్లు చూస్తున్నాం, ఇంకో ఎమ్మెల్సీ పరిస్థితి, శ్రీకాకుళం ఎమ్మెల్సీ పరిస్థితి. అంటే ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఆ సభలకి పంపించి, పెద్దల సభకు పంపించి పెద్దల సభ తాలూకా గౌరవాన్ని కూడా కించపరిచే విధంగా చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా ఒకసారి మేమందరం కూడా కోరుకుంటున్నాం.